దొంగను ఒక వ్యక్తి చాకచక్యంగా పట్టుకున్న ఘటన అనంతపురం జిల్లా దుర్గానగర్లో చోటు చేసుకుంది. అర్ధరాత్రి కాలనీలో దొంగతనం చేసేందుకు ఒక బ్యాచ్ వచ్చింది. ఆ బ్యాచ్ను గమనించిన రంగన గోపాల్ వారిలో ఒకడిని పట్టుకుని గట్టిగా కేకలు వేయటం మొదలుపెట్టాడు. దీంతో మిగతా దొంగలు అక్కడి నుంచి పరారైపోయారు. పట్టుకున్న దొంగను తాడుతో కట్టేసి పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దొంగ దగ్గర ఉన్న బ్లేడ్, కత్తెరను కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ విజయ్ అందించడానికి ఉన్నారు. విజయ్, చెప్పండి. దొంగతనానికి వచ్చిన ఒక దొంగకి అయితే దేహశుద్ధి చేసిన ఘటన అనంతపురం జిల్లా సోమందేపల్లి మండలంలో చోటు చేసుకుంది. అయితే గత రాత్రి ఒక ఇంటిలో అంటే రంగయ్య అనే ఇంటికి ముగ్గురు దొంగలు దొంగతనానికి వచ్చారు. వారిలో అంటే రంగయ్య ఒకసారిగా అప్రమత్తం అయ్యి వారిలో ఒక దొంగను పట్టుకోవడం, కేకలు వేయడంతో మిగతా ఇద్దరు దొంగలు పారిపోవడంతో ఒక దొంగను అయితే పట్టుకొని చేతులు కట్టేసి దేహశుద్ధి చేసి వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది. అయితే దొంగ ఒక బ్లేడ్ తో పాటు మరొక అంటే కత్తిని కూడా తీసుకురావడం జరిగింది. అయితే అక్కడున్న దొంగ దగ్గర ఐడెంటిటీ కార్డు ప్రకారం అక్కడ పరిసర ప్రాంతాల్లో పనిచేస్తున్న వ్యక్తిగా అయితే అక్కడ తేలింది. అయితే సోమందేపల్లి అంటే పెనుగొండ ప్రాంతంలో దాదాపు అక్కడ పరిశ్రమలు అధికంగా ఉండటంతో ఇలాంటి దొంగతనాలు కూడా చాలా వరకు జరుగుతున్నాయి. ఇప్పటికే దొంగతనాలు జరుగుతున్నా పోలీసులు కనీసం దొంగలను పట్టుకునే పరిస్థితి లేదని చెప్పి ఇప్పటికే చాలా అంటే పరిసర గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. అయితే రాత్రి జరిగిన సంఘటనలో రంగయ్య దొంగను పట్టుకోవడంతో ఒకసారిగా పోలీసులు వచ్చి ఆ దొంగను పోలీస్ స్టేషన్ కి అయితే తీసుకెళ్లడం జరిగింది. అయితే ఇట్లా కియా ఫ్యాక్టరీ ఉండడం వల్ల అక్కడ పరిశ్రమలు కూడా చాలా ఉండడం వల్ల అక్కడి నుంచి వేరే రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ పూర్తిగా ఇలాంటి కార్యకలాపాలు చేస్తున్నారని చెప్పి ఇప్పటికే చాలా సార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు అయితే వీటిని లైట్ గా తీసుకున్నారు. ఇప్పటికైనా పోలీసులు వీటిపైన దృష్టి సారించాలని కోరుతున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ విజయ్.